మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మిస్ ప్రసాద్. ప్రస్తుతం ఈ అల్లు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఏదైతే మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగిన టైగర్ క్యాంప్ అనే ప్రాంతంలో అయితే ఉన్నాం. మనం చూస్తున్నాం ఇదే ఈ ప్రధాన రహదారి. అంటే ఇటు రాజమండ్రి నుంచి అటు భద్రాచలం వైపే ఇది ఒక ప్రధానమైన అటవీ ప్రాంతమైన రహదారి. ఇటు పక్కనే మనం ఒడిస్సా వెళ్ళాలని ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు ఆ ప్రధాన రహదారి ప్రాంతం ఇది. చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఈ టైగర్ క్యాంప్ ఎత్తైన కొండల పైన ఈ ఈ ప్రయాణం అయితే సాగుతూ ఉంటుంది. అంటే ఇది నిజంగా మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా అయితేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతంతో ఉంది ఈ టైగర్ జోన్. ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఈ టైగర్ జోన్ కి కొద్ది దూరంలోనే ఎజ్జలూరు అనే ఒక గ్రామానికి వెళ్ళే రహదారి ఉంది. అంటే అక్కడి నుంచి 5 కిలోమీటర్లు సుమారు ఆ ప్రాంతంలోకి వెళ్తే ఆ గ్రామాన్ని అయితే మనం చేరుకోవచ్చు. అయితే ఈ అటవీ ప్రాంతంలోనే ఈ రోజు ఉదయం ఈ అల్లు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్న ఈ టైగర్ క్యాంపు ఈ అటవీ ప్రాంతంలో ఈ రోజున మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ జరిగింది. ఈ ప్రాంతంలోనే మావోయిస్టు అగ్రనేత కీలక నేత అయినటువంటి హెడ్మా మృతి చెందిన ప్రదేశం అయితే ఇదే. ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలోనే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ అయితే మాత్రం ఇప్పటికి పోలీస్ బలగాలు ఈ ప్రాంతాన్ని అంతా చుట్టుముట్టాయి. అంటే ఈ ప్రాంతంలో ఎక్కడైనా మావోయిస్టుల జాడ ఉందనే అంశం మీద అయితే మాత్రం పోలీసు బందోబస్తు నడుమ ఈ ప్రాంతం అయితే ఉంది. ప్రస్తుతం జల్లెడ పట్టింది ఈ ప్రాంతం అంతా కూడా. మనం చూస్తున్నాం విజువల్స్ లో. నిజంగా చాలా దట్టమైన ప్రాంతం. ఇది నిజంగానే షెల్టర్ జోన్ గానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హెడ్మా అనేవాడు నిజంగా చాలా ఎన్కౌంటర్లు అయితే పాల్గొన్నాడు. అత్యాధునిక టెక్నాలజీ వాడి ఆయన తిరిగే సమాచారాన్ని పోలీసులు సేకరించారా, మరి ఏ విధంగా అయినా ఈ హెడ్మా ఈ ప్రాంతంలోని షెల్టర్ జోన్ ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నాడనే విషయాలు నిజంగా మరి పోలీసులు ఏ విధంగా కనుక్కున్నారో అది విచారణలో తేలాల్సి ఉంది. ఎందుకంటే చాలా ఇటు తెలంగాణ నుంచి ప్రధాన రహదారి కావడం, అలాగే అటవీ ప్రాంతం మారేడుమిల్లి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం కావడంతో ఇదంతా కూడా షెల్టర్ జోన్ గానే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ ఈ టైగర్ జోన్ లోనే కొన్నేళ్ల క్రితం అయితే మాత్రం ఇక్కడ లారీలు ఎక్కువగా ఉండేది. ఈ ప్రాంతంలోని ఆ లారీలు ఉన్న ప్రాంతంలోనే ఇక్కడ ఈ షెల్టర్ తీసుకునేవారని, ఈ నేపథ్యంలోనే ఈ అటవీ ప్రాంతం మావోయిస్టులకు కీలకంగా మారిందనే సమాచారం అయితే ఉంది. ఇది ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఈ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మావోయిస్టుల అలజడి లేని ఈ సమయంలో 6 మావోయిస్టులు చనిపోవడం, ముఖ్యమైన వాళ్ళు చనిపోవడం నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర సంచలనమే రేకెత్తించింది. ఎంతో ప్రశాంతంగా ప్రకృతి రమణీయ దృశ్యాలతో పచ్చని కొండల మధ్య గలగల పారే సెలయేర్లతో ఉన్న ఈ ప్రాంతం ఒక్కసారిగా ఈ మావోల అలజడితో ఒక్కసారిగా ఈ ఎన్కౌంటర్ జరగడంతో నిజంగా ఇది అలజడి వాతావరణం అంతా అలజడిగానే ఉంది. టైగర్ జోన్ గా పిలువబడి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఈ అటవీ ప్రాంతంలోనే ఈ ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ముఖ్యమైనవి అంటే హెడ్మాతో పాటు అతని భార్య రాజే కూడా ఇదే ప్రాంతంలో చనిపోయారు. అంటే వారు ఏమన్నా షెల్టర్ తీసుకునేందుకు ఈ ప్రాంతానికి వచ్చారా, లేదంటే మరి ఏమైనా జరిగిందా అనే విషయాలను విచారణలో తేలవలసి ఉంది. ఏదైనా అత్యాధునిక టెక్నాలజీ వాడి పోలీసులు ఎదుట పడిన నేపథ్యంలో వాళ్ళని 6 కూడా ఎన్కౌంటర్ చేసినట్టయితే మాత్రం ఇప్పటికే మనకి పోలీసు ఉన్నతాధికారులు అయితే మీడియాతో సమావేశంలో చెప్పారు. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన కీలకమైన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీకి చెందిన 6 అగ్రనేతలు మృతి చెందారు. వారిలో మృతుల్లో అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హెడ్మా కూడా ఉన్నట్టు ఇప్పుడు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంటే సుమారు ఇదే ప్రాంతంలో ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఈ మారేడుమిల్లి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గల టైగర్ జోన్ వద్ద మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం జరిపిన ఫీల్డ్ ధృవీకరణ ఆధారంగా మృతి చెందిన మావోయిస్టులను గుర్తించారు. వీరందరూ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వారే. మడివి హెడ్మా అలియాస్ సంతోష్ కేంద్ర కమిటీ మెంబర్ గా సౌత్ బాస్టర్ బెటాలియన్ కమాండర్ గా పనిచేస్తున్నారు. అలాగే మడకం రాజే అంటే రాజక్క అలియాస్ రాజక్క స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నారు. ఈమె హెడ్మా భార్య. అలాగే దేవే లక్మల్ అలియాస్ చైతు, మల్లా అలియాస్ మల్లాలు, కమ్లు అలియాస్ కమ్లేస్. మొత్తం ఈ 6 అగ్రనేతలు
ఉన్నట్టుగా అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు తెలుపుతున్నాయి. అంటే వీరందరూ కూడా హిడ్మాకి బాడీ గార్డ్ సెక్యూరిటీ రూపంలో ఉంటారు. గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు కదలికలు పెరిగినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఈ స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్లు తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ మావోయిస్టు పార్టీ కీలక నేతల బృందం ఎదురైనప్పుడు ఈ పోలీసులకి, ఈ మావోయిస్టుల ఎదురుకి కాల్పులు దారితీసింది. ఎదురు కాల్పుల జరిగిన స్థలం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 2 AK-47 రైఫిల్స్, ఒక పిస్టల్, ఒక రివాల్వర్తో పాటు 375 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు మరియు ఇతర విస్ఫోటక సామగ్రి కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాలను ప్రస్తుతం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్ వివరాలను అయితే ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా, అలాగే అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అలాగే 42వ బెటాలియన్ కమాండర్ ధర్మప్రకాష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే మనం చూస్తున్నామో ఈ టైగర్ జోన్ ప్రాంతం అంతా కూడా తమ ఆధీనంలో తెచ్చేందుకు, ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉంటే వారిని పట్టుకునేందుకు కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని తెలిపారు. నిజంగా ఇది ఈ మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద దెబ్బగానే పరిగణించవచ్చు. కీలక నేత హిడ్మా మృతి చెందడం ఇది మావోయిస్టులు కోలుకోలేనిదే. ఈ దెబ్బతో, ఈ పరిణామంతో మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మావోయిస్టుల ఉనికి కనుమరుగైపోయే పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనట్టు కూడా ఇంత షెల్టర్ జోన్గా ప్రకటించిన ఈ ప్రాంతంలో మావోయిస్టులు అడ్డాగా మారిన ఈ ప్రాంతంలో ఈ టైగర్ జోన్లోని కూడా పోలీసులు వారిని చాలా చాకచక్యంగా వ్యవహరించి వారిని మొట్టిపెట్టే ప్రయత్నం, ఎన్కౌంటర్ చేశారు. ఇది చాలా షెల్టర్ జోను. ఇటువంటి ప్రాంతంలో కూడా టెక్నాలజీని ఉపయోగించే, అంటే వారికి ఉన్న ముందస్తు సమాచారం మేరకే ఈ ఎన్కౌంటర్ చేసినట్టయితే అధికారులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గా ప్రసాద్, శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.